అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమలేష్ గారు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. ఇది టమాటా పచ్చడి రెడీ అయింది. ఇంకా రెడీ ఇప్పుడు బుక్ చేసుకొని పోతారు ఇద్దరు. వాళ్ళకు టిఫిన్ మళ్ళీ రోజు ఇక్కడ ఆటో వస్తుంది, అది ఎక్కిపోండి. మేమెందుకు చేస్తాం మీ కాలేజీకి? పడే మస్తు ఫన్లు అవుతాను. ఎంతసేపు చేయకపోతే చెప్పు మరి కూర్చొని ఈ మనిషి కూడా ఆలోచన. రేపు కవిత మ్యారేజ్ డే అన్నట్టు. కవిత అనుకున్నాను వాళ్ళు ఆయన పోనీ మా బావ కొని ఏమని అడుగుతాను. అందువల్ల రేపు బంద్ ఉంటుంది ఎల్లుండి. కాదు నీ కుటుంబులు అంత కాదు. 1000 రూపాయలు ఏమవుతుంది? నాకు డ్రెస్ తెచ్చుకోమన్నాడు. అయితే తెచ్చుకోమంటే నేను తెచ్చుకుంటా అన్న. 10 నిమిషాలకే మిస్ అయిపోయింది. ఏం చేసినావు? తిట్టినావా? అందుకే ఇయ్యడు అన్నాడా లేదా? నేను ఇస్తాను. ఇప్పుడు చదువుకుంటాను అప్పుడు తీసుకున్నామండి. అక్కువ 100 రూపాయలు ఒకటి ఏమద్దు. ఇగో మా టీటు రేపటికి హోలీ కోసం అని అన్ని కొనుక్కొచ్చుకున్నాడు. కింద ఉన్నదా ఇంకా ఒక కప్ అయితే వచ్చింది. రేపటి నుండి దీనిలోనే టీ తాగుతాం. హాఫ్ అయినా పర్లేదు, తాగుతుంది దీనిలో. సో కొత్తది నా కోసమా? మన ఇద్దరం ఆడుకుందాం. నా కోసం తెచ్చిండడు. అవి ప్రతి ఇయర్కి ఒకటి పంపు కొట్టేది పగలు కొడతాడు. ఇంకా మరి ఎప్పుడు ఎక్కడ ఆడబోతాడో ఏమిటో. అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. అంటే ఇవాళ కొందరు ఆడినరు, కానీ వాళ్ళైతే కొందరు ఆడుకున్నారు హోలీ. మేమైతే ఆడలేదు. అంటే మా టీటీకి అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పూసిండు అంతే తప్ప ఇవాళ ఏం ఆడొద్దని ఆడలేదన్నమాట, గ్రహణం సందర్భంగా. సో నిన్నైతే కాముడు కాల్చిండ్రు. రేపు హోలీ ఆడతాం అందరం మేము. ఎయ్యి మజాట. ఇంకా రేపు హోలీ ఆడతాం. ఇంకా దేవుని చేసుకోవడం కూడా అన్నీ రేపే. ఏంటంటే హోలీ పండుగకి కనకదుర్గమ్మకు హోలీ జల్లి మంచి వాళ్ళకి ముగ్గు పెట్టి కొన్ని కోసుకుంటాం అనమాట. ఇష్టం కొందరు కొలిసే వాళ్ళు కొలుచుకుంటారు. మేమైతే కొన్ని కోసుకుంటాం రేపు కనకదుర్గమ్మకు బిర్యానీ వేసుకొని. ఇప్పుడైతే ప్రొద్దుటది అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ పట్టు స్నానం అయింది, విడుపు స్నానం అయింది, పూజ కూడా అయిపోయింది. ఇంకా గ్రహణం అయిపోయినాక ఇల్లు అవి ఊడ్చి ముగ్గులు పెట్టేసుకొని గంగాజలం ఉంటే మనం గంగాజలం తెచ్చుకున్నాం. మన ఎక్కడి నుంచి ద్వారకా నుంచి బాటిల్లో ఉంటుంది, సోమనాథ్ నుంచి వచ్చింది. బాటిల్లో తెచ్చుకున్నాం, అక్కడ టెంపుల్లో అమ్ముతుంటే. ఇంకా అదే ఎప్పుడైనా చల్లుతూ ఉంటాను అనమాట. సో చల్లేసి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా వంట చేయాలి. గిన్నెలు తోమేసిన స్టవ్ మీద పెట్టేసి వంట చేసేసుకొని తినేయడం అనమాట. ఇంకా ఈమె స్నానం అవుతుంది, మా ఇది స్నానం. ఇంకా ఇప్పుడు 3 తెచ్చుకున్నాడు అనమాట. ముగ్గురికి 3 అన్నట్టు. ఫ్రెండ్స్ వస్తారు రేపైతే స్కూల్ ఉంది, ఇవాళ లేదు. కానీ నోరెడుతున్నా వెళ్ళాల్సిందే. పాపం మా ఓరియో కూడా మధ్యాహ్నం నుంచి 2 గంటల నుంచి ఏం పెట్టలేదు. అది పాపం అయిపోగానే 6:30 కాగానే దాన్ని ఎట్లా ఉంటుంది అక్కడ పెట్టేసి తినేసింది. ఇంకా నిద్ర వస్తుంది 4 తెచ్చా. ఓ థ్యాంక్ యూ. వెళ్దాం. ఇంకా జంగాలపల్లి రమ్మంటాడా? సరే వెళ్దాం. ఇంకా అందరు ఒక్కొక్కరు స్నానాలు చేసిన కొబ్బరికాయలు అవి కొట్టేవాళ్ళు కొట్టుకుంటారు. సో సామాన్లకు షాపులలోకి వచ్చేసిండు. ఫుల్ గిరాకి ఇంతకుముందు అయితే చక్కట. సో ఈవినింగ్ ముగ్గేస్తే బాగుంది కదా. సాయంత్రం ఇట్లా ఆంధ్ర వాళ్ళు వేసుకున్నట్టు మనం కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ మన ఓపిక అనమాట. అంతా తుడిచారు కదా, ముగ్గు కూడా వేసేసుకుని సింపుల్గా కడపది కడిగేసుకొని. ఇంకా ఇది వాళ్ళ 3 రౌండ్ల బట్టలు అయిపోయినాయి అనమాట. నిన్న ఒక్కరోజు అయినందుకు ఇవాళ ఫుల్ అయిపోయినాయి అనమాట. ఫుల్గా అయిపోయినాయి. 3 రౌండ్లు మడతలు పెట్టేసినాను, మళ్ళీ ఒక రౌండ్ వేసిన అనమాట. ఇంకా
సో ఇవాళైతే సింపుల్ వ్లాగ్ అనమాట, అట్లా డైలీ వ్లాగ్. ఇంకా ఇది ఒక్కటే మట్టి ఇటుగా ఉంది, ఇది అక్కడ తెచ్చుకున్నాడు అనమాట, ఎక్కడ గోవాకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాడు. ఇది ఇట్లా తిరుగుతూ ఉంటుంది, సోలార్ సిస్టమ్, సోలార్ది అనమాట. ఎండకు పెడితే ఇది పొద్దున పెట్టేసుకున్నాడు, ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఎండ సరిపోలేదు, మళ్ళీ పోయిందనమాట, బయట పెట్టేసరికి పోయింది. ఇట్లా సోని కూడా స్నానం అయిపోయింది, మేము టీ తాగుతాం. హాయ్ సోని, హాయ్ అట. మనం బ్లాగులు పెట్టుకోవడమే కుదరతలేదు, ఏదో ఒకటి పెడుతున్నది. మళ్ళీ మొగ్గలు తెంపలేదు ఇవాళ, సో పొద్దున తెంపుకోవాలి. ఫుల్గా అయితే పూజ మళ్ళీ పూస్తున్నాయి, మొత్తం అంతా తెంపినాను కదా, ఫుల్గా పూస్తున్నాయి. పైన కూడా బాగానే వెళ్తున్నాయి, పూజకు ఫుల్గా సరిపోతున్నాయి. మనకి కృష్ణుడికి కూడా మాల అవుతుంది ఇంకా రోజు. సో మల్లె చెట్టు సందుల నుండి మా చంద్రుల నుండి ఎంత బాగా కనపడుతుంది చక్కగా. ఇంతకుముందు ఎదురుగా బిల్డింగ్ లేకపోతే అయితే సూపర్గా పడేది. నేనైతే ఈ బిల్డింగ్ లేకముందు ఆ వెలుతురికి స్లాబ్ మీద కూర్చొని పౌర్ణమి రోజు లలితా సహస్రనామాలు చదువుకునేది. పాలు నైవేద్యం పెట్టి, పచ్చి పాలు నైవేద్యం పెట్టుకొని చదువుకునేది. ఇప్పుడు ఈ బిల్డింగ్లు వచ్చినాయి, మనకి ఇక్కడ షెడ్ అయింది, పడట్లేదు. ట్రై చేద్దాం ఒకసారి, లైట్లన్నీ ఆఫ్ చేస్తే పడుతుందేమో, లేకపోతే ఆ పైన కూర్చోవాలి చేయాలంటే. బిజీ అట్లా. ఇదేమో చూస్తుంది, ఏమో మా అమ్మ చూపిస్తాను అని చెప్పేసి. ఏం లేదు, చంద మా అమ్మని చూపిస్తాను. హాయ్ అష్రఫ్. గిదే కదా ఇట్లనే చేస్తాడు, ఐమాన్ సత్తా కూడా గట్లనే ఆడాడు, వెళ్ళి అన్నిట్లు ఇట్లా అంటాడు. టమాటా పచ్చడి రెడీ అయింది అట్లా, అది ఇంట్లో, అది ఇది ఒకరిది ప్యాకింగ్. సో ఇదన్నమాట టమాటా పచ్చడి, జాడిది మాది అట్లా. సో ఇది సింపుల్ బ్లాగ్. మా ఓది అయితే చూస్తాను పడుకోవడానికి. ఇదన్నమాట, ఉంటానండి. థ్యాంక్ యూ. మీ జ్యోతి కంజూర సదరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.